కాపాడండి బాబు. నా వల్ల కాదు, వేరే డాక్టర్ని చూసుకోండి. మీరే కాదంటే మరే డాక్టర్ వల్ల కాదు బాబు. నీకా చెప్పేది? నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఉండండి, డాక్టర్ బాబు వస్తాడు. బాబు, పేషెంట్ చావు బ్రతుకుల్లో ఉంటే తీసుకెళ్ళమని చెప్తున్నావే? ఇన్నాళ్ళకి వాడి పాపం పండి చావు దగ్గరకు వచ్చింది. మళ్ళీ వాడిని బ్రతికించి పాపాన్ని పెంచలేదు. అవసరమైతే ప్రాణాలు పోసైనా కాపాడే డాక్టర్ వేణుయేనా ఇలా మాట్లాడుతున్నది? డాక్టర్ కాదా నీతో మాట్లాడుతుంది? వేణు చిన్నప్పుడే తన అక్కను పోగొట్టుకున్న వేణు దాదా, వేణు దాదా. వాడెవడో నీకు తెలుసా? నీ పెదవి మీద రక్తం, కళ్ళల్లో కనిపించే పగ చెప్తున్నాయి బాబు. వీడే ఆ ముగ్గురులో ఒకడని. నా కళ్ళెదటే నా అక్కను నానాహింసలు పెట్టిన రాక్షసుడని, నా అక్కను నాకు కాకుండా చేసిన దుర్మార్గుడని, నా అక్క జీవితాన్ని సర్వనాశనం చేసిన పిశాచిని తెలిసి అడుగుతున్నావు దాదా, తెలిసి అడుగుతున్నావు. అన్నీ తెలిసే అడుగుతున్నాను. డాక్టర్లకు ప్రాణాలు కాపాడే హక్కే గాని తీసే హక్కు లేదయ్యా. ఏ చేతులతో వాడిని చంపాలనుకున్నాను, ఏ చేతులతో వాడి గుండెల్ని పిండి వాడి నెత్తురు తాగాలనుకున్నాను, ఇప్పుడు ఆ చేతులతో వాడి నెత్తురు కడిగి కట్టి మళ్ళీ వాడికి ప్రాణం పోయలేదు దాదా. అది నా వల్ల కాదు, నన్ను క్షమించుతా. క్షమించడానికి నేనెవరిని బాబు? నేను పడిన శ్రమ వృధా అవుతుందని నాకు చింత లేదు. నీవు చేస్తున్న వృత్తిని అవమానిస్తున్నావనే నా బాధ. విన్నావా సీత? నీ మీద ప్రేమను పగగా మార్చుకున్నాడు నీ తమ్ముడు. పగ మనిషిని పశువుని చేస్తుందమ్మా. మళ్ళీ నీ ప్రేమతోనే తాను మనిషిగా మారాలి. నీవైనా ప్రయత్నించు. డాక్టర్ బాబు, దాదా అన్ని విషయాలు చెప్పాడు. మీ చల్లని మనసులో ఇంత పగుందంటే నమ్మలేకుండా ఉన్నాను. మనిషి అన్న ప్రతివాడికి మనసు ఉంటుంది. ఆ మనసులో మంచి చెడు రెండూ ఉంటాయి. మనిషి కటికవాడు కావచ్చు, లేక కరుణామయుడు కావచ్చు. ఏమైనా తన మనసును చంపుకుని వృత్తి ధర్మాన్ని నిర్వహించలేడు. మనసు చంపుకోమంటలేదు, పెంచుకోమంటున్నాను బాబు. నా వల్ల కాదు. వాడి చేతుల్లో పరాభవించబడ్డ నా అక్కకు తమ్ముడిగా నేను వాడికి ప్రాణం పోయలేదు. అంత పగున్నప్పుడు ఈ వృత్తిని ఎందుకు చేపట్టారు డాక్టర్? వేణుగానే ఉండి పగ సాధించలేకపోయారా? ఆనాడు వాడి దుర్మార్గానికి బలైపోతూ తమ్ముడు తమ్ముడు అంటూ మా అక్క నా వైపు చూసిన దారి చూపులు ఈ జన్మలో మర్చిపోలేదు. ఇప్పుడు మర్చిపోయి వాడికి ప్రాణం పోయలేదు. తప్పదు. మీ అక్కను నేనే అయితే ఈ స్థితిలో నా తమ్ముణ్ణి తన ధర్మం నెరవేర్చమంటానే గాని పగ తీర్చుకోమన్నా. నన్ను అక్క అని పిలవనా అని అడిగాడు. నాలో మీ అక్కనే మీరు చూస్తుంటే ఈ అక్క మాట కాదనుకు బాబు, కాదనుకు బాబు. నారాయణ, మనం స్నేహితులం. ఒకరినొకరు నమ్ముకోకపోతే ఎలా? నమ్మేను కనుకనే మోసం చేయాలని చూస్తున్నాడు. మోసం? నేను నిన్ను చెయ్యాలనుకున్నా చెయ్యలేవని నాకు తెలుసు.
ఈ నారాయణ చేతుల్లో నీ ప్రాణాలున్నాయని నీకు ఇంకా బాగా తెలుసు. నా దగ్గరున్న వందల రహస్యాల్లో ఒక్కటి చాలు నిన్ను ఉరికంబ ఎక్కించడానికి. బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు భుజంగం, మందలింపు. మన స్నేహం బెడిసి కొట్టక ముందే నా పెట్టుబడి లాభంతో సహా వారం రోజుల్లో ఇచ్చాయి, లేదా? తొందరపడుతున్నావు నారాయణ. అవును, తొందరే పడుతున్నాను. నువ్వు తొందరపడటం మంచిది. చిల్లర దేవుళ్లకు మొక్కటం, చిల్లర నేరాలు చేయటం ఈ జగన్ కలవాట్లేదు. ఏవైనా పెద్ద పనులు అంటే నారాయణ, అనవసరంగా నీ జీవితాన్ని వారం రోజులకు కుదించుకున్నావు. నారాయణ పేరు నారాయణ్, అయితే వైకుంఠంలో ఉండాలి. ఇక్కడ ఎందుకున్నాడు? ఆల్ రైట్, అలాగే పంపించేద్దాం. వారం రోజులు పూర్తయిపోవాలి. ఒక్క మనిషిని చంపడానికి వారం రోజులు కావాలా? ఇట్ ఈస్ టూ మచ్. ఇదిగో వాడి ఫోటో. చచ్చే ముందు చక్కని ఫోటో తీయించుకున్నాడే. అది సరే, నీకేం కావాలాడు? వాడిని చంపితే నీకెంత లాభం వస్తున్నావు? అది నీకు అనవసరం. నీకెంత కావాలాడు? నువ్వు నాకెంత ఇచ్చినా నా సరదాలకి సాని కొంపలకే సరిపోతుంది. అందుకనే ఒక సాని కొంపే మన సొంతం అయితే అదే కనకం ద గ్రేట్. ఈ సంగతులన్నీ నాకు ఎలా తెలిసి అని ఆశ్చర్యపోతున్నావు కదా. మరి నీతో కలిసి వ్యాపారం చేయబోతున్నాను కదా, నీ సంగతులు నాకు తెలియకపోతే ఎలా? అదంతా నీకెందుకనే ఆ సాని కొంప నాకు ఇచ్చాయి. నీకు ఖర్చు తగ్గుతుంది, నాకు వ్యాపారము తగ్గుతుంది. ఓకే? ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, అలాగే ఇస్తాను. కానీ హత్య పుట్టు తప్పుడు కాకుండా సరే. అదే నేను అడుగుతున్నాను. నా వ్యవహారము పుట్టు తప్పుడు కాకుండా ఉండాలి. నీకు అభయం అక్కర్లేదు. మరొక మాట, ఏమిటి? అన్న మాట తప్పావంటే నారాయణకి పెట్టిన గతే నీకు పడుతుంది. ఓకే? నువ్వు ఇక్కడే ఉండు. జగన్, నేను ఊహించనంత పగడ్బందీగా చేశావు. అన్నట్టు శవాన్ని ఏం చేశావు? భుజంగం, ఈ జగన్ నువ్వు అనుకున్నంత తేలిగ్గా మాటలతో బోల్తా కొట్టించలే. బోల్తా కొట్టించాలని కదా, ఏ? ఊరికి నేను తెలుసుకుందాం. హత్య ఎలా చేశానో, శవాన్ని ఏం చేశానో చెప్పి నా జుట్టు నీ చేతికి ఇచ్చేంత వెర్రివాణి కాదు. అండర్స్టాండ్? నచ్చావు పో. పోతాను కానీ ముందు నా ఫేస్. ఆ కనక వెళ్ళాగా, ఆ, ఈ రోజు నుంచి ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న మనుషులు అందరూ నీ వాళ్ళు. ఓకే? ఓకే, బాయ్. నారాయణ, రాముడు భీముడు ఇన్నాళ్ళు తేరగా తిని ఎద్దుల్లాగా పలిసున్నారు. ఇక మీ ఇద్దరిలో నా దగ్గర పనిచేయడానికి ఒక్కడు చాలు. బలాబలాలు తేల్చుకోండి. ఓకే? బుద్ధిగా పనిచేస్తే ఇద్దరిని పనులు పెట్టుకుంటాను రా. అమ్మాయిలు,
ఈ రోజు నుంచి మీరంతా స్వేచ్ఛాజీవులు. మీరు మీ వృత్తిని మరిచిపోయే మనుషుల్లాగా బ్రతకటం నేర్చుకోండి. మీకేం కావాల్సి వచ్చినా మా రాజు మీ సోదరుడిలాగే మీకన్నీ సమకూరుస్తాడు. రే రాజు, ఇవాళ నుంచి వీళ్ళ ముగ్గురికి ఒంటిపూట భోజనమే. ఇంటి పనులు వంట పనులు అన్నీ వీళ్ళతోనే చేయించు. ఓకే?